రాక్షస మొసలి చేసిన టీ. టెడ్డీ, డాలీ తమ ఇంటి బయట ఉయ్యాల ఊగుతూ తమకెంతో ఇష్టమైన జెన్నీ అత్తయ్య కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు జెన్నీ అత్తయ్య వచ్చింది. పిల్లలు, మనమందరం వనభోజనానికి వెళ్దాం. భలే, అది చాలా సరదాగా ఉంది. ఓకే, కానీ ఎక్కడికెళ్దాం? మనం రంబుల్ టంబుల్ హిల్ దగ్గరికి వెళ్దాం. అంటే మెల్లగా గర్జించే దొర్లే కొండ అనర్థం. నేను మీ అంత వయసున్నప్పుడు ఈ కొండ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు దానిని రంబుల్ టంబుల్ హిల్ అంటే అని పిలుస్తారు? దానిని ఎక్కి మీరే తెలుసుకోండి. టెడ్డీ, డాలీ, జెన్నీ అత్తయ్య విహారయాత్రకి రంబుల్ టంబుల్ హిల్కి వెళ్లారు. వాళ్లు కొండమీదికి వెళ్ళాక వనభోజనం కోసం తెచ్చిన పదార్థాలను పెట్టడానికి సరైన ప్రదేశం కోసం వెతికి అక్కడ కూర్చున్నారు. ఓ జెన్నీ అత్తయ్య, నువ్వు నాకెంతో ఇష్టమైన శాండ్విచ్ ని తీసుకొచ్చావు. ఇంత పెద్ద చాక్లెట్ కేక్ ని నేనెప్పుడూ చూడలేదు. మీ ఇద్దరూ వీటిని ఇష్టపడ్డారు. నాకు చాలా ఆనందంగా ఉందర్రా. ఇప్పుడు మనందరికీ ఒక కప్పు వేడివేడి టీ కావాలి కదా. కానీ అత్తయ్య, ఈ పొయ్యిని వెలిగించడానికి మనం అగ్గిపెట్టె తేలేదే. ఇంతలో అకస్మాత్తుగా టెడ్డీ, డాలీ కొంచెం కంగారు పడ్డారు. కాని జెన్నీ అత్తయ్య ఏమాత్రం కంగారు పడకుండా ఓ రాక్షస మొసలి దగ్గరికి వెళ్లి అడిగింది. మాకు ఓ కప్పు టీ ఇస్తారా? రాక్షస మొసలి, నువ్వు చాలా తెలివైన దానివి.